Exercise 2.1 8th class linear equations in one variable chapter 2.1 లో 12th one 11n plus 1 is equals to 1. ఇక్కడ ప్లస్ 1 అనేది RHS సైడ్ షిఫ్ట్ చేస్తే -1 అవుతుంది. 11n is equals to 1 minus 1. 11n is equals to 1 minus 1 means 0. n is equals to ఇక్కడ 11 అనేది nతో మల్టిప్లికేషన్లో ఉంది. ఇక్కడ షిఫ్ట్ చేస్తే డివిజన్ అవుతుంది. సో 0/11 అవుతుంది. n is equals to 0/11. 0/11 means 0. 0 by anything 0. నెక్స్ట్ 13th క్వశ్చన్ 7x minus 9 is equals to 16. ఇక్కడ -9 అనేది RHS సైడ్ షిఫ్ట్ అవుతే +9 అవుతుంది. 7x is equals to 16 plus 9. 7x is equals to 16 plus 9 25. సో x is equals to ఈ 7 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, అక్కడ షిఫ్ట్ అవుతే ఏమవుతుంది డివిజన్. సో 25/7. నెక్స్ట్ 14th క్వశ్చన్ 14th వన్ ఏముంది 8x plus 5/2 8x plus 5/2 is equals to 13. 8x is equals to 13 plus 5/2 ఇక్కడ షిఫ్ట్ అవుతే -5/2. 8x is equals to 13ని ఫ్రాక్షన్గా రాస్తే బై 1 కదా. సో 1, 2కి ఎల్సిఎం 2. 1 టేబుల్లో 2 ఎన్ని టైమ్స్కి వస్తుంది 2 జా. ఆ 2 అనేది 13తో మల్టిప్లై చేయాలి. 13 2 జా 26 మైనస్ 2 1 జా 2. ఆ 2 అనేది 2 1 జా 2. 2 టేబుల్లో 2 అనేది 1 టైంకి వస్తుంది కాబట్టి అవన్నీ న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 5 × 1 5. 8x is equals to 26 minus 5 21/2 అవుతుంది. x is equals to 21/2. ఈ 8 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, అక్కడ వెళ్తే డివిజన్ అవుతుంది. సో /8 అవుతుంది. ఇక్కడ x is equals to 21/2/8 కదా. x is equals to 8 అంటే 8/1 అని అర్థం కదా, బై ఏం లేదంటే 1 అని అర్థం. సో ఈ 8/1ని 21/2 ఇక్కడ ఇంటూ చేసి ఈ బైన్ అనేది ఇంటూగా మారిస్తే ఈ 8/1 అనేది 1/8 అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. సో x is equals to 21 × 1 21/2 × 8 16. So x value is 21/16.